వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడానికి కోసం చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళు ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరూ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా, భాగస్వామ్యం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరగాలనేటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా
పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రైవేటు ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు డయాస్ మీద 1 అవర్ అంటే 1 అవరే అంటే అక్కడికి రావడం అంతా ఉంటుంది కదా 1 అవర్. ఆ 1 అవర్లో ఇప్పుడు ఏదైతే పనులు పునఃప్రారంభం అవుతుందో వాటికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే దాన్ని పునఃప్రారంభం యొక్క బ్రేక్ ఇచ్చేసి అప్పుడు డయాస్ మీద నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత క్లోజింగ్. ఎవరికి వాళ్ళు అందరికి ఇస్తారు రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడు అది కాదు, ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా మీటింగ్ ఉంది. మీటింగ్ చేసుకుంటారు, దయచేసి సహకరించండి. మాకు గుర్తురాని Before closing, I request the Honorable Ministers, Minister for Urban. అందరికీ నమస్కారం. చాలా డీటెయిల్గా చెప్పారు కాబట్టి దాని ఇంటర్నల్ మీటింగ్లో కూడా 2 hours సేపు మైక్రో లెవెల్ ప్లానింగ్ మీద ఏం చేయాలనేటువంటి డిస్కషన్ జరిగింది. ఇట్స్ అ ప్రెస్టీజియస్ విజిట్ ఫర్ ది స్టేట్ అండ్ ద హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ కమింగ్. మనం అందరం కూడా ఎక్కడికక్కడ మైక్రో లెవెల్ ప్లానింగ్ లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు అందరూ కాన్సన్ట్రేట్ చేసి దీని ఒక అద్భుతమైనటువంటి విజయంగా చేయాలనేటువంటి మా రిక్వెస్ట్. బికాజ్ యూఆర్ ఆల్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, కాంపిటెంట్, హు హావ్ డన్ సచ్ ప్రోగ్రామ్స్ మచ్ ఎర్లియర్ ఆల్సో. ఎక్కడ కూడా ఏంటంటే సమ్మర్ అనేటువంటిది ఇట్లాంటి దృష్టిలో పెట్టుకుని మనకు వీ ఫౌండ్ కొంచెం కనెక్టివిటీ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయంటే నారాయణ గారు చాలా వాలంటరీగా ముందుకు వచ్చేసి గేర్డ్ అప్ ఆల్ ది కాంట్రాక్టర్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ బైపాసెస్ డెవలప్ చేయడానికి కూడా ఉన్నారు. కాబట్టి పోలీస్ ఇఫ్ దే ఐడెంటిఫై వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, బికాస్ మనం ఇన్ని ఆర్గనైజేషన్ చేసేది 1,00,000 మందిను 1,50,000 మందిను ఎంత స్మూత్ గా ఫెసిలిటేట్ చేయగలము ట్రాన్సిట్ అనేటువంటిది. అది ఎక్కడ బాటిల్ నెక్ వచ్చినా కూడా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ వస్తుంది. దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలి. ఫుడ్ అనేటువంటిది ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది ఫుడ్ అండ్ వాటర్. మనకి 10 అవసరమైన దగ్గర 15 ప్యాకెట్లు ప్రిపేర్ చేద్దాం. 10 వాటర్ బాటిల్ అనుకుంటే 20 వాటర్ బాటిల్స్ వెళ్దాం. ఎందుకంటే ది సమ్మర్ వీ కెనాట్ టేక్ ఎనీ ఛాన్స్. సో లెట్స్ బీ ప్రిపేర్డ్. అండ్ వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఫోకస్ పెట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఇందాక చెప్పినట్టు లెట్స్ టేక్ యాజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ డూ అవర్ బెస్ట్ to make the best in the state. Thank you. Narayan Gandhi and Martin మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనకు 2వ తేదీ వచ్చే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం సంబంధించి చాలా డీటెయిల్గా వీరపాండల్ గారు ఎవరెవరికి వర్క్ అలాట్ చేస్తుంది, ఎలా చేయాలని దిశానిర్దేశించారు. ముఖ్యంగా దీంట్లో ట్రాఫిక్ జామ్స్ అనేది చాలా చాలా ఇబ్బంది. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలని ఏం చేయాలనేది జరిగిన లోపల జరిగిన మీటింగ్లో అంతా డిస్కస్ చేసినదే. దానికి కూడా సిఆర్టీ వాళ్ళకి చెప్పారు, ఆర్ఎండ్బి వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఎట్లా సమ్మరే కాబట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ క్రాస్ రోడ్స్ కూడా చేసేస్తాం. దాన్ని కూడా యాక్చువల్గా సిఆర్టీ వాళ్ళు ఫాలో చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు
డ్రింకింగ్ వాటర్, వాళ్ళ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయం ప్రాబ్లం వస్తే ఫస్ట్ 2 days కొద్దిగా సఫర్ అయ్యేది. 3rd dayకి 1:10 రేషియోలో పంప్ చేసాం. 1:10. 10 ప్యాకెట్లు కావాలంటే 100 ప్యాకెట్లు అందువల్ల వాళ్ళు సాటిస్ఫై. కాబట్టి ఆ ఫుడ్ విషయం కూడా జాగ్రత్తగా తీసుకో. వాటర్, ఫుడ్, ట్రాఫిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏరియాకి మెయిన్ రోడ్స్ ఎక్కువ లేవు. మెయిన్ రోడ్స్ ఉండేది తక్కువే. అందులో ట్రాఫిక్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మెటీరియల్స్ గా ప్లాన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చెరుకులో జరిగిన ప్రోగ్రామ్ లో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటిని మరొకసారి మీరు రివ్యూ చేసుకొని ఆ వీడియో తెప్పించుకొని లైట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా, అదేవిధంగా విశాఖపట్నం ప్రోగ్రామ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. ఎందుకంటే నేను లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడితే కొన్ని వచ్చినాయి. అక్కడ జరిగిన ఆ మైనస్ పాయింట్ కూడా తీసుకొని అటువంటి జరగకుండా రెక్టిఫై చేసుకుంటే బెటర్ అవుతుంది. మీరు చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు, మీకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రాంలోనే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ని ఐడెంటిఫై చేసి అవన్నీ రెక్టిఫై చేసుకుని ముందుకు పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సెకండ్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. Continue these meetings maybe continuously once in 2 or 3 days. Most probably we may not have this type of meeting. Most probably we have a VC kind of thing where wherever you are, small groups or wherever you are, we can interact from this. Since it is the first meeting, I thought the group of ministers and all of us should sit, interact and try to understand. If any one of you would like to give any suggestions or any further additional information, maybe for another 4 or 5 minutes, we don't mind. Otherwise, if you feel that everything is okay, we can close this meeting. Anyone, any specific issue would you like to raise? Brief. We have for Vizag, those collectors and have it subject. Collectors and superintendents of police also, me and DC will take, because free flow of vehicles from highway also is important from the starting point. Yeah, we will do that. Hello everyone, good evening. Just a small suggestion. During the last Honorable Prime Minister visit in Visakhapatnam, we have also done outside branding on the theme of the backdrop. But that was done on very last moment, just couple of days before the Honorable Prime Minister visit. So we should take care of that beforehand, since we have a lot of time left. Yeah, we will do that. I think Kanababu will be in touch with you. Sure. Thank you.